కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా షర్మిల ఎలా వ్యవహరించారు? ఆమె పర్ఫార్మెన్స్ ఎంతవరకు పార్టీకి మేలు చేసింది అంటే అది కాంగ్రెస్ నేత నాయకత్వం నిశితంగా పరిశీలిస్తుందని అంటున్నారు అందరూ. ఇక ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దేశంలో చాలా చోట్ల ఇండియా కూటమి సత్తా చాటింది. అయితే ఏపీలో చతికిల పడింది. కూటమి స్వీప్ చేసి పారేసింది. వైసీపీ వ్యతిరేక ఓటు మొత్తం కూటమిని ట్రాన్స్ఫర్ అయ్యింది. కాంగ్రెస్ కి ఏ కొంత అయినా కూడా దక్కలేదు. దాంతో పాటు షర్మిల పోటీ చేసిన కడపలో సైతం కాంగ్రెస్ కి ఓట్లు ఎంతో కొంత వచ్చాయి కానీ గెలుపు దక్కలేదు. అది పక్కన పెడితే వైసీపీకి ఎంపీ దక్కాయని కూడా చేయాలనే టార్గెట్ మిస్ అయింది. ఇక జనవరి నెల మధ్యలో ఏపీసీసీ చీఫ్ పదవిని తీసుకున్న వైఎస్ షర్మిల గడిచిన 6 నెలల్లో ఎలా వ్యవహరించారు? పార్టీ బలోపేతం కోసం ఆమె తీసుకున్న చర్యలు ఏమిటన్న చర్చ కూడా మొదలైందట. ఇక కాంగ్రెస్ ఓడినా కూడా పార్టీని అట్టిబెట్టుకునే చాలా మంది సీనియర్లు కూడా ఉన్నారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, అలాగే మాజీ ఎంపీ హర్ష కుమార్ వంటి వారు కూడా ఉన్నారు. అలాగే ఇంకా చాలా మంది ప్రముఖులు కాంగ్రెస్ జెండా నీడనే ఉన్నారు. వారిని అందరినీ కలుపుకొని పోవడంతో షర్మిల విఫలమయ్యారని అంటున్నారు వాళ్ళు. ఇక ఇటీవల కృష్ణా జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకరి పద్మశ్రీ షర్మిల అందరినీ కలుపుకొని పోలేదని విమర్శలు కూడా చేశారు. అలాగే చింతా మోహన్ కూడా షర్మిల వైఖరి మీద విమర్శించారు. అయితే షర్మిల కాంగ్రెస్ ఫిలాసఫీని జనంలోకి తీసుకొని వెళ్లడం కంటే తన సొంతంగా టార్గెట్ గా జగన్ని పెట్టుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తూ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారని అంటున్నారు. ఆ లైన్ తప్ప అని కూడా చర్చ సాగుతుంది. ఇక కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న వారి కంటే వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారు అని ఆరోపణలు కూడా వచ్చాయి. మరోవైపు చూస్తే షర్మిల కాంగ్రెస్ కి ఏపీలో పూర్వ వైభోగం తీసుకొని రాగలరన్న చర్చ కూడా సాగుతుంది. వైఎస్ఆర్ అభిమానులు జగన్ కి దూరం అవ్వడానికి తాజా ఎన్నికల ఫలితాలు నిరూపణ అయ్యాయని కూడా అందరూ అంటున్నారు. ఇక ఇదే వైఎస్ఆర్ అభిమానులు షర్మిల పట్ల కూడా సానుకూలంగా లేరు అని కూడా అంటున్నారు. ఇక వైఎస్ఆర్ కుటుంబం పట్ల వారు కొంత అయినా వైముఖ్యత ఉన్నారని కూడా ఫలితాలు చెప్తున్నాయని మనకు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం ఏపీలో నలిగిపోతుంది. వారిని పూర్తి స్థాయిలో కలుపుకొని పోయే పీసీసీ చీఫ్ రావాల్సి ఉంది అని వాళ్ళందరూ కూడా అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఆ పదవి కూడా ఇస్తూ పార్టీని దూకుడు ముందుకు తీసుకొని పోయిన వారికి బాధ్యతలు కూడా అప్పగిస్తే ఆటోమేటిక్గా పార్టీ కూడా బలపడుతుందని కూడా అంటున్నారు. దాంతో పాటు వైసీపీ ఓటు బ్యాంక్ టర్న్ కావాలంటే ఆ అన్నా చెల్లెలకు పార్టీ పగ్గాలు కాకుండా బలమైన నాయకుడిని ఎంపిక చేసి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉందట. ఇక ఈ నేపథ్యంలో షర్మిల కూడా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఆమె ఇటీవలే ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని, రాహుల్, ప్రియాంకను కూడా కలుసుకున్నారట. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.